దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రేయర్ వారియర్స్‌లో నన్ను గ్రూప్‌లో జాయిన్ చేసుకున్న సౌజన్య సిస్టర్‌కి, ఆ కుటుంబానికి, గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు. అలాగే మీరు 31st డే ఈ యొక్క శ్రమల దిన ధ్యాన అంశాలను మీరు జరిపించుండగా నాకు 31st డే నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అలాగే నేను వాక్యానికెళ్ళే ముందు చిన్న దేవుడి సహాయం కోసం ప్రార్థించుకుందాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీ బంగారు పాదాలకు స్తుతి, స్తుతి, స్తోత్రము నాయన. నిన్న నేడు ఏకరీతిగున్న దేవ భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త నీకే వందనాలు స్తోత్రము నాయన. అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవా నీకే స్తోత్రమయ్యా. గడిచిన రాత్రి అంతయు తండ్రి మమ్మల్ని నీ పరిశుద్ధ రెక్కల కింద కాచి కాపాడినైనా తిరిగి సజీవ లెక్కల్లో ఉంచి తండ్రి మా యొక్క జీవితాల్లో మరొక నూతన దినాన్ని ప్రవేశపెట్టిన దేవా నీకే వందనాలు స్తోత్రము, స్తోత్రము నాయన. దేవ ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవ ప్రేయర్ వారియర్స్ గ్రూపులో చేరి తండ్రి ఇంతవరకు నేను స్తుతించినావు తండ్రి దేవ ప్రార్థించినారు నాయన నీకే వందనాలు స్తోత్రం నాయన. అలాగే నీ వాక్య ధ్యానంలోకి మేము వెళ్చుండగా తండ్రి దేవ నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మాట్లాడుచుండగా నా నోటికి బోరుగా ఉండి వాడుకోతండి దేవ మా పట్ల నువ్వు చేసిన తండ్రి కృపను తండ్రి మేము జ్ఞాపకం చేసుకుందుకు తండ్రి మా యొక్క హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ సిలువ చాటు నన్ను మరుగుపరచమని ప్రార్థిస్తున్నాము. ఎన్నిక లేని నన్ను తండ్రి నీ మాటలు మాట్లాడడానికి నన్ను నువ్వు ఏర్పరచుకున్న విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రము నాయన. దేవా సహాయం చేయమని ఎలాంటి సైతాన్ని శోధనలు ఆటంకాలను లయపరచమని తండ్రి ఈ యొక్క చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాకిచ్చిన అంశం అండి దివ్య వాగ్దానం అనే అంశం మీద కీర్తనలు 42వ అధ్యాయములో నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కీర్తనలో 42వ అధ్యాయాన్ని కోరాహు కుమారులు రచించారు. ఈ యొక్క కోరాహు కుమారులు దాదాపు 12 ఈ యొక్క కీర్తనల అధ్యాయంలో 12 గ్రంథములో 12 అధ్యాయాలు వాళ్ళు రచించారు. అయితే ఈ కోరాహు కుమారులు అంటే కోరాహు గురించి మీకు అందరికీ తెలిసే ఉంటది. మోషే అహరోన్‌లో ఇజ్రాయెల్ జనాంగాన్ని కనాను దేశానికి నడిపించేటప్పుడు కోరాహు, దాతాము, మీ ముగ్గురు కలిసి మోషేకి అహరోనికి వ్యతిరేకముగా వాళ్ళు ఒక గ్రూపును ఏర్పాటు చేసుకొని ద్వారా అహరోనికి మోషే మీద మా మీద మీరే హెచ్చుగా ఉంటారా అని వాళ్ళ మీద తిరగబడతారు. అది మనము సంఖ్యాకాండము సంఖ్యాకాండం 16 అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఈ ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు ఇక్కడ. అయితే అప్పుడు యెహోవా తండ్రి వారి మీద కోపించినప్పుడు మోషే ప్రార్థిస్తాడనమాట. ప్రార్థించి వాళ్ళ నిమిత్తము వాళ్ళని అగ్నితో కాల్చివేస్తానన్నప్పుడు వాళ్ళ నిమిత్తము ఈ ముగ్గురు కోరాహు, దాతాను, అబీరాము ఈ ముగ్గురనమాట. వాళ్ళ కొంతమంది అంటే ఎంతమంది అంటే సుమారు 250 మంది మెంబర్స్‌ని ఏర్పాటు చేసుకొని తిరుగుబాటు చేస్తారు. అలాంటప్పుడు యెహోవాకి మోషే ప్రార్థిస్తున్నారు. వీళ్ళు చేసిన తప్పులకి ప్రజలందరూ చనిపోవాలా అన్నప్పుడు దేవుడు యెహోవా తండ్రి వాళ్ళ ముగ్గురిని ముత్తుతాడు. ఏ విధముగా అంటే భూమి నోరు తెరిచి వాళ్ళు ఆ యొక్క భూమిలోకి పాతాళంలోకి కుటుంబంతో సహా పిల్లలు, భార్య వాళ్ళందరితో వాళ్ళ సమస్తమును ఆ యొక్క పాతాళంలోనికి మింగివేయబడతారన్నమాట. ఆ విధముగా కోరాహు ఈ విధముగా శాపాన్ని కొని తెచ్చుకున్నారు. కానీ తన యొక్క కుమారులు మాత్రం చనిపోలేదు. అది మనం చనిపోలేదనే యొక్క రిఫరెన్స్‌ని మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండం 26:11లో అక్కడ రాయబడి ఉంటది. కోరాహు కుమారులు వీరు చనిపోలేదని ఉంటది. ఎందు నిమిత్తము చనిపోలేదంటే దేవుని ప్రణాళిక వాళ్ళ పట్ల ఉంది. వాళ్ళ ద్వారా మనకి ఈ యొక్క కీర్తనలు రాయాలనే యొక్క దేవుని ప్రణాళిక ఉంది కాబట్టినే దేవుడు చనిపోనీయకుండా మనకి ఈ యొక్క ఈ యొక్క కీర్తనలు రాయటానికి వాళ్ళకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలండి. అలాగే మనం ఈ యొక్క అధ్యాయంలోకెళ్ళి మనం చూసుకున్నట్లయితే 42వ అధ్యాయము మొదటి నుంచి చూసుకున్నట్లయితే దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందని ఇక్కడ దావీదు కుమారుని గురించి రాస్తున్నారు. దుప్పి నీటి కొరకు ఏ విధంగా దాహము కలిగి ఉందో ఆ విధముగా కూడా దావీదు గారి ప్రాణము కూడా ఆయన దేవుడి కోసము దప్పిక కొని ఉందని ఇక్కడ
రాయబడిందన్నమాట. నా ప్రాణము దేవుని కొరకు దప్పికొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్టకొనుచున్నది. అంటే దేవుడి కొరకు దాహంతో ఆయన ఎదురు చూస్తున్నాడనమాట. ఏ విధంగా అంటే దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను. ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడుదునని అంత దాహముతో ఎంత ఆతృతగా ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన దేవుని సన్నిధి అంటే ఏంటండి? దేవుడి సన్నిధి అంటే మనకు ఆయన సన్నిధిలో మనకేముంటది? సంపూర్ణ సంతోషము, ఆనందము ఆయన సన్నిధిలో ఉంటది. మనకి ఎక్కడికెళ్ళినా గూడా, ఎక్కడ ఉన్నా గూడా మనకి సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కానీ మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి మనం వస్తామో, అక్కడే మనకి సంతోషం ఉంటది, సమాధానం ఉంటది, ఆనందం ఉంటది. మన యొక్క కష్టాలు, యొక్క దుఃఖాలన్నీ గూడా ఆయన సన్నిధిలో మనము మర్చిపోతాము. అలాంటి సన్నిధిని ఈయన ఇక్కడ కోరుకుంటున్నాడనమాట. అలాగే మనం ఏ విధంగా కోరుకుంటున్నాడంటే, మనం కీర్తనలు 84:10లో మనం చూసుకున్నట్లయితే, ఆయన మందిరావరణంలో ఒక్కరోజు గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమైనది అనమాట. అంత శ్రేష్టమైన ఆయన యొక్క సన్నిధిని ఆయన అక్కడ కోరుకుంటున్నాడు. అలాగే మనం కీర్తనలు 52:8లో మనం చూసుకున్నట్లయితే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచి ఉన్నానని ఆయన యొక్క సన్నిధి కనబడవాలని ఎదురు చూచున్నానని అక్కడ చెప్తున్నాడు. కీర్తన 52:8లో. ఆయన యొక్క మందిర ఆవరణంలో ఎలా ఉన్నాడంటే పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాడు. ఒలీవ మొక్క అంటే మీకు తెలుసు అది. ఆ ఒలీవ మొక్క ఎంత శ్రేష్టమైనదో గదా! అది ఎన్నో విధాలుగా మనకి ఆ యొక్క ఒలీవ మొక్క మనకి ఉపయోగపడుతుంది. మనము తినే ఆహారంలో ఆ ఒలీవ నూనె యేసుకుంటాం. ఒలీవ నూనెతోనే యెహోవా తండ్రి ఆ యొక్క ఏర్పరచుకుని అభిషేకించబడిన బిడ్డలకి ఒలీవ నూనెతోనే అభిషేకము, తైలాభిషేకం చేశారన్నమాట. ఆ విధముగా ఆ ఒలీవ మొక్కతో ఆయన సంబోధించుకుంటున్నాడు. పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానని అక్కడ ఆయన సంబోధించుకుంటున్నాడు. అలాగే మనం ఇక్కడ కింద చూసుకున్నట్లయితే 42:3 వచనంలో ఏమనుందంటే, నీ దేవుడు ఏమాయను వారు నిత్యము నాతో అనుచుండగా. ఇక్కడ ఆయనని శోధిస్తున్నారన్నమాట ప్రజలు. నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యం ఆయన్ని శోధిస్తున్నారు. అలా శోధించబడినప్పుడు ఆయన ఏ విధముగా దుఃఖిస్తున్నాడో చూద్దామండి కింద. రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెనని అక్కడ ఆయన దుఃఖిస్తున్నాడు. దుఃఖిస్తున్నాయి. ఏమని అంటే రాత్రింబగళ్ళు నాకు కన్నీళ్లు అన్నపానములైనయని దుఃఖిస్తుంటే, అదే ఏ విధంగా ఇంకా మనం ఇంకోసారి చూసుకున్నట్లయితే కీర్తనలు 5 అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ దావీదు మహారాజు గారు ఏ విధముగా దుఃఖిస్తున్నారో, ఏ విధంగా దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నాడో మనం ఒకసారి చూసుకుందామండి. కీర్తనలు 5 అధ్యాయము 6, 7 వచనాలు, 8 వచనంలో కన్నీరుతో పడక ఆయన కన్నీటితో ఏమైతుందంటే పడక తేలియాడుతుందన్నమాట. అంత దుఃఖంతో దుఃఖిస్తున్నాడన్నమాట. ఆయన ఒక పడక కొట్టుకొని పోచున్నదన్నమాట. ఆయన అంత కన్నీరు కార్చారన్నమాట. ఎందు నిమిత్తం ఈ యొక్క ప్రజలు ఆయనని నిందిస్తున్నమాట. నీ దేవుడు ఏమయ్యాడు? ఏమయ్యాడని ఆయన అడుగుతున్నప్పుడు ఆయన దుఃఖిస్తున్నాడు. అలాగే మనం 7 వచనంలో మనం చూసుకున్నట్లయితే, విచారపు చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారు చేత. ఆయన ఏడ్చి ఆయనకు విచారంతో ఆయన కళ్ళు ఏమైపోతున్నాయంట? గుంటలు పడుతున్నాయంట. వాళ్ళు పెట్టే బాధల చేత. అవి చివికి ఉన్నవి. అలాగే 8వ వచనం చూసుకున్నట్లయితే కన్నీరు బుడ్డిలో ఉంచాడు. కవినిలో రాశారంటే ఆయన యొక్క కన్నీరనంటే బుడ్డిలో దాచబడి ఉంచాడంట. ఆయన పుస్తకంలో కూడా రాయబడి ఉందని ఇక్కడ ఆయన యొక్క కన్నీరు గురించి మనకి తెలియబడుచున్నది. అలాగే మనము ఈ విధంగా దుఃఖించినప్పటికి కూడా ఆయన దేవుడి యందు ఎంత నమ్మకముగా ఉన్నాడో ఒక్కసారి అలాగే మళ్ళీ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఈ కన్నీరు గురించి కీర్తనలు 102, 10 వచనంలో చూసుకున్నట్లయితే, నా పానీయములో నా కన్నీరు కలుపుకొనుచున్నాను. ఎంత అలా ఆయన యొక్క తాగే పానీయములో గూడా ఆయన యొక్క కన్నీరు కలుపుకొని తాగుతున్నారనమాట. అంత దుఃఖముతో, వేదనతో ఆయన ఆ యొక్క కన్నీరుని ఆయన కారుస్తూ ప్రార్థిస్తున్నారనమాట. అంత దుఃఖం ఉన్నప్పటికి కూడా ఆయన ఏ విధంగా మళ్ళీ మనకి హెచ్చరిస్తున్నారో ఒకసారి చూసుకుందామండి. ఇదే 42వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదనని ఆయన అక్కడ చెప్తున్నాడన్నమాట. ఇంత దుఃఖము, వేదన, బాధ ఉన్నప్పటికి కూడా ఆయన ఇంక మనకేం చెప్తున్నాడు? ఆ దేవుని యందు నిరీక్షణ ఉంచండి. ఆయనను నేను ఇంకా స్తుతించుతూ ఉంటానని చెప్పి ఆయన మనకి చెప్తున్నారన్నమాట. అలాగే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును
ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన నన్ను గూర్చి కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండునని ఇక్కడ మనకి చెప్తున్నారు. మనం ఇంతకు ముందు చూసుకున్నట్లే ఇశ్రాయేలీయులను నడిపించేటప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు ఏ విధముగా ఆధారముగా ఉన్నాడో, ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు కదా! పగటి ఎండ దెబ్బైన, రాత్రి వెన్నెల దెబ్బైన వాళ్ళకి తగలకుండా కీర్తనల 121 అధ్యాయంలో ఏ విధముగా ఆయన తోడై ఉన్నాడో, అదే విధముగా ఇక్కడ గూడా దావీదు మహారాజుకి ఇక్కడ తోడై ఉన్నాడని అక్కడ చెప్తున్నాడనమాట. అదే మనము ఇంకొక వచనం మనం కిందకి చూసుకున్నట్లయితే, మళ్ళీ మరొకసారి వాళ్ళు అక్కడ శత్రువులు ఆయన్ని శోధిస్తున్నారు. 10వ వచనం 42:10లో మనం చూసుకున్నట్లయితే, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. మళ్ళీ అడుగుతున్నారనమాట ఇక. శత్రువులు ఏమని నీ దేవుడు ఏమయ్యాడని మరలా అడుగుతూ మళ్ళీ ఏమని చేస్తున్నారు కిందకి వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. వాళ్ళేం చేస్తున్నారు? దూషణలు చేస్తున్నారన్నమాట. అదే ఆ దూషణలు ఏ విధంగా చేస్తున్నారో మనం ఒకసారి చూసుకుందామండి. కీర్తనలు 22వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఏ విధముగా ఆయన్ని దూషిస్తున్నారో ఒకసారి చూసుకుందాము. కీర్తనలు 22 12వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. ఆయన వృషభముల్లాగా ఆయన్ని చుట్టుకొని ఉన్నమాట. ఎంత భయంకరమైన జంతువో కదా అది. చీల్చును, గర్జించుచుండు సింహం వలె వారు నోళ్ళు తెరుచున్నారు. ఆ విధముగా ఆయన్ని ఎంతో శోధిస్తున్నారన్నమాట, దూషిస్తున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీయు స్థానము తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది అని ఈ విధముగా వాళ్ళు యొక్క వృషభముల్లాగా, సింహముల్లాగా వాళ్ళు ఎంతో ఆయన చుట్టుకొని దూషిస్తూ ఎంతో హింసిస్తున్నాడు. ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నాయని ఎంతో బాధపడుతూ ఉన్నారిక్కడ. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయెను. నా నాలుక నా దవడ అంటుకొని ఉన్నది. నువ్వు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవని అక్కడ యెహోవాకు ప్రార్థన చేస్తున్నారన్నమాట. వీళ్ళ యొక్క దూషణలు ఏ విధంగా ఉన్నాయో యెహోవాకు మొరపెట్టుకున్నారు. ప్రేతల భూమిలో పడవేసి ఉన్నారని. ప్రేతల భూమిలో దెయ్యాలుండే అంటే సైతానులుండే భూమిలో అంటే వీని చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే సైతాను లాంటి వాళ్ళనమాట. కుక్కల్లాగా వాళ్ళు చుట్టుకొని ఉండి, కుక్కలు ఎలా మనల్ని ఎవరైనా కనిపిస్తే ఎట్లా అరుస్తాయో ఆ విధముగా కుక్కలలాగా వాళ్ళు అరుస్తా ఉన్నారన్నమాట. దూషిస్తూ ఉన్నారనమాట. అలా కిందకి మనం చూసుకున్నట్లయితే 16వ వచనంలో దుర్మార్గులు గుంపులు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. వాళ్ళు ఎముకలన్నీయు నేను అంత ఏ విధంగా చేతులు, పాదాలు అన్నీ గూడా పొడుచుతూ ఉన్నారంట. ఎముకలన్నీ లెక్కించగలనంత అంటే బలహీనం అయిపోయారనమాట. వస్త్రముల వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఈ విధముగా ఆయనను ఎంతో దూషిస్తూ, అవమానిస్తూ ఉన్నారు. ఈ విధముగా ఈ యొక్క అధ్యాయంలో మనకి ఏ విధముగా దూషిస్తున్నారో ఈ విధముగా తెలియపరుస్తుందన్నమాట. ఈ విధ దూషిస్తున్నప్పటికి కూడా ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన యెహోవాని ఆయన మరవలేదు. మనం కిందకి చూసుకున్నట్లయితే ఆయన మళ్ళా ఏం చెప్తున్నాడు? 11వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయన్ను స్తుతించుదునని ఆయన అక్కడ చెప్తున్నాడు. ఎన్ని దోషాలు, ఎన్ని నిందలు, ఎన్ని పడినప్పటిని కూడా ఆయన దేవుడిని మాత్రం ఆయన మరవలేదనమాట. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని చెప్తున్నాడు. అని నేను ఆయన్ని స్తుతిస్తానని అక్కడ మనకి ఆయన చెప్తా ఉన్నాడనమాట. ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా ఆయన యెహోవా తండ్రిని, దేవుడిని మాత్రం ఆయన మరవలేదు. కాబట్టి మనం ఈయన అంటే మనం చూసుకున్నట్లయితే ఆయన తట్టు మనం ఉన్నామంటే ఆయన వాగ్దానాలు మనము నెరవేర్చే దేవుడనమాట. ఆయన మాట తప్పని వాడు, మారని వాడు, మార్పు లేనివాడు కాబట్టి ఆయన మన పట్ల ఏ వాగ్దానం చేసినప్పటికి కూడా ఆయన మనల పట్ల నెరవేర్చే దేవుడనమాట. అలాగే మనం ఎలాంటి వాగ్దానాలు చేశారంటే మనం ఒకసారి 91వ దావీదు కీర్తనలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఎలాంటి వాగ్దానాలు మన పట్ల చేస్తున్నాడో ఒకసారి మనం చూసుకుందామండి. ఆయన వాగ్దానాలు ఏ విధముగా ఉంటాయో మన పట్ల ఆయన ఏ విధంగా మన నెరవేరుస్తాడో మనం ఒకసారి చూసుకుందాము. మనకు ప్రతి సంవత్సరము ఫస్ట్ తారీఖున మనము దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చాడో అని మనకి ఎంతో ఆతృతగా ఉంటది కదా! ఎందుకంటే ఆ వాగ్దానం ప్రకారం మనల్ని కాపాడుతారనే ఒక ఆశ మనకుంటది. అదే విధముగా ఆ యొక్క వాగ్దానాలు మనం ఒకసారి ఈ యొక్క కీర్తనలు 91 అధ్యాయం మొత్తం మనం చూసుకున్నట్లయితే ఆయన మన పట్ల ఎన్నో వాగ్దానాలు ఉన్నాయో మనం ఒక్కసారి నేను చదివి మీకు వినిపిస్తానండి.
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలోనుండి ఆయన నిన్ను విడిపించును. ఇక్కడ మనం చూడండి ఆయన ఏ విధంగా మనకు కావ కాపలా కాసి మనల్ని ఎన్ని సమస్యల నుంచి మనం విడిపించి మనల్ని కాపాడుతాడో ఇక్కడ మనకి తెలియబరుస్తుందనమాట. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కల్లో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెములో డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమున పాడు చేయు రోగమునకైనా నువ్వు భయపడకుందువని అక్కడ చెప్తున్నాడనమాట. అంటే ఎందుకు ఇవన్నీ మనకి వచ్చినప్పటికి కూడా మనకి ఎలాంటి భయం ఉండదు. ఎందుకు యెహోవా తండ్రి ప్రభువు మనకు తోడై ఉన్నాడని ఇక్కడ మనకు చెప్తున్నాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియు రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు మనకి. అపాయము రాదు. ఏ తెగులు మన గుడారానికి సమీపించదు. ఎందుకు ఎప్పుడు రాదు మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన ప్రార్థనలో మనం ఉన్నప్పుడే మనకి ఎలాంటి అపాయము రాదని ఇక్కడ మనకి వాగ్దానం చేస్తున్నాడు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుతున్నారన్నమాట. మనం వెళ్ళే మార్గమన్నిట్లో కూడా మనకి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనల్ని కాపలాగా ఉంచమని, మనం క్షేమముగా వెళ్లి క్షేమంగా వచ్చినట్లు ఆయన మన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నువ్వు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు. కొదమసింహములను, భుజంగములను అణగదొక్కెదవు. మనకెంత శక్తిని కూడా ఇస్తానని చెప్తున్నాడు చూసారా? సింహాలని, నాగుపాములను తొక్కిదం అంటున్నారు. దావీదు మహారాజు కూడా ఆ యొక్క గొర్రెలు కాచేటప్పుడు ఆ గొర్రెల కోసం సింహాన్ని ఎలుగుబంటి వచ్చినప్పుడు ఆయన ఏ విధముగా చీల్చాడో అదే విధంగా మనకు కూడా అలాంటి శక్తిని కూడా ఇస్తానని ఆయన అక్కడ వాగ్దానం మనకు చేస్తున్నాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. మనము ఎప్పుడైతే దేవుని ప్రేమలో మనం ఉంటామో అప్పుడు ఆయన మనకి ఎలాంటి సమస్య, ఆపద ఏది వచ్చినా కూడా ఆయన మనల్ని తప్పిస్తానని మనకక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదనని అక్కడ చెప్తున్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనం ఎప్పుడైతే మనకి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా కూడా ముఖ్యంగా మనం ఏం చేస్తామండి? ఎన్ని కష్టాలలో, దుఃఖాలలో, వేదన, బాధల్లో మనం మన ప్రభువుకు ప్రార్థన చేస్తాం కదా! దేవా మనకు సహాయం చేయయ్యా ఈ సమస్య నుండి మమ్మల్ని విడిపించు అని మనం ప్రతి విషయమును, ప్రతి ఒక్క మేలు కొరకు గాని, ప్రతి ఒక్క కష్ట సుఖాల్లో గాని మన ప్రతి విషయంలో ఆయనకి మనం మొరపెట్టుకుంటాం కదా! మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. కాబట్టి మన యొక్క ప్రార్థనకి ఆయన ఉత్తరం ఇస్తానని మనకిక్కడ వాగ్దానం చేస్తున్నాడు. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానని అక్కడ మనకి వాగ్దానం చేస్తున్నాడు. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఈ విధంగా ఆయన ఇన్ని వాగ్దానాలు మనం ఇంకా ఈ యొక్క బైబిల్ మొత్తం మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే మనకి ఎన్నో రకమైన వాగ్దానాలు మన కొరకు ఆయన చేసాడనమాట. మనల్ని ఎంతో అదే ద్వితీయోపదేశ కాండములో కూడా మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 20 28 చూసుకున్నట్లయితే మనకాయన ఎలాంటి వాగ్దానాలు ఇస్తానని కూడా మనకి చెప్తున్నాడు గదా! ఆయన ఎన్నో దీవెనలు ఇక్కడ మనకిచ్చాడనమాట. ద్వితీయోపదేశ కాండం మొత్తం మనం చూసుకున్నట్టయితే, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందను, నీ దుక్కితెద్దులను, గొర్రెల మేకలను అన్నిటిని కూడా దీవిస్తానని చెప్తున్నాడు. నిన్ను తలగానే ఉంచుతాను, తోకగా ఉంచునని చెప్తున్నాడు. నిన్ను అప్పిచ్చే వారిగా చేస్తానని చెప్తున్నాడు. ప్రతి విషయములోను మన కొట్లలోనే మన యొక్క ధాన్యాన్ని నింపుతానంటున్నాడు. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం చూసి 28 అధ్యాయం మొత్తం మనకి ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు గూడా మనకాయన ఇస్తున్నాడు. అలాగే మళ్ళీ మనం ఆయన మాట వినకుండా మనము గాని ఎప్పుడైతే మనకాయన వ్యతిరేకంగా ఉన్నామో అది మనకొక శాపము కూడా ఇస్తారని కూడా చెప్తున్నాడు. ఏ విధంగా అంటే అదే అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం కింద 9వ అధ్యాయము చూస్తున్నట్లయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారి విషయంలో నేను 1000 తరముల వరకు కరుణించేవాడినై ఉన్నానంటున్నాడు ఇక్కడ. మనం ఎప్పుడైతే మనం ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకొని ఉంటాం 1000 తరముల వరకు కరుణిస్తానంటున్నాడు. అలాగే పైన మనం చూసుకున్నట్లయితే
9వ వచనంలో మనం చూసుకున్నట్టు పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదగా రప్పించుతానని ఇక్కడ మనకి హెచ్చరిస్తున్నారన్నమాట. మనం ఎప్పుడైతే మనం ఆయనకి వ్యతిరేకంగా ఉంటామో, ఆయనకి ఆహ్, ఆహ్, ఎం ద్వేషించే వారముగా ఉంటామో, ఆయన్ని మనము ప్రార్థించకుండా దూషులుగా ఉంటాము. అప్పుడు మనకి 3, 4 తరముల వరకు మనలకి ఆయన మళ్ళీ మనకి శాపాన్ని తెస్తానని అక్కడ చెప్తున్నాడు. అయితే మనం ఈ శాపంని కోరుకునే వారు కాకుండా ఆయన ప్రేమను, ఆయన కరుణను మనం కోరుకునే వారముగా, ఆయన ఆశీర్వాదాలను కోరుకునే వారముగా కూడా మనము ఇక్కడ ఉండాలి. అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదండీ! ఇన్ని దోషాలు వచ్చినప్పటికి కూడా ఈ యొక్క దావీదు మహారాజు మాత్రం ఆయన యొక్క యెహోవా తండ్రిని మాత్రం ఆయన విడవలేదు. ఆయనను నిత్యము ఆయన స్తుతిస్తూనే ఉన్నాడు. అలాగే మనం మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లోకాసు వార్తలో ఆయన కూడా ఎన్నో దోషాలు మన నిమిత్తం ఆయన పడ్డారు కదా! మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనకు తెలుసు కదా! ఎందుకు వచ్చాడు ఆయన ఆయన పరిశుద్ధుడు కదా! ఎందుకొచ్చాడు? ఎన్నో దూషణలు మన నిమిత్తమై పడ్డాడు కదా! ఆహ్, త మన ఆయన యొక్క ప్రాణాలను ఆ యొక్క కల్వరి శిలువలో కూడా బలియాగంగా అర్పించాడు. ఎందుకొరకు అర్పించాడంటే ఆయన సర్వ మానవాళి పాపాల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన యొక్క పాపాల నుంచి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం నశించుతున్నామని మనల్ని వెతికి రక్షించడానికి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తంలోనే మన యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తము ఉంది కదా! ఆయన రక్తంలో మనల్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేయటానికి ఆయన ఈ లోకానికొచ్చాడు. అలాంటి మహానుభావుడు ఏ నేరము నేరం లేనివాడు ఎంతో పరిశుద్ధుడు, పవిత్రుడు అయిన ఈ యొక్క ప్రభువుని ఎంతో మంది దూషిస్తున్నాడు కదా! లోకాసు వార్తలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లోకాసు వార్త 23 అధ్యాయం చూసుకున్నట్లయితే ఏ విధముగా ఇక్కడ దూషిస్తున్నారో ఒకసారి మనం చూసుకుందామండి. 23 ఇందాక సిస్టర్ వాళ్ళు చదివి ఉన్నారు. 39 నుంచి చూసుకున్నట్లయితే 42 వరకి ఆహ్, ఆయనను ఎంతో అవమానపరిచారు గదండీ! మనకు తెలుసు. మన ఈ యొక్క శ్రమల దినాలు మనం జరుపుకుంటున్నాము కదా! మన కోసం వచ్చిన ఆ యొక్క యేసు ప్రభువుకిని ఏ విధముగా ద్వేషించారో, ఆయన మొఖం మీద ఉమ్మి వేశారు. ఆయన వీపు మీద అరిచేతులతో కొట్టి నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచించమని హేళన చేశారు. గుద్దారు. మొఖం మీద గుద్దారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన రెల్లుతో తల మీద కొట్టి ఆయన చేతిలో రెల్లు ఇచ్చి దావీదు కుమారుడా నీకు శుభం అని మోకాలు దొంగి ఆయనకి ఏలనగా అన్నమాట. ఎన్నో అవమానాలు, నిందలు మన కోసం ఆయన భరించాడన్నమాట. ఏ ఏ విధంగా ఇక్కడ మనం ఈ యొక్క లోకాసు వార్తలు మనం చూసుకున్నట్లయితే 23 అధ్యాయంలో 39 నుంచి మనం చూసుకున్నట్లయితే ఇగ వేలాడవేయబడిన ఈ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు ఇక్కడ నేరస్తుడు చూడండి ఏం చేస్తున్నాడు ఆయన ఆ యొక్క నేరస్తుడు దూషిస్తున్నాడంట. ఆయన చేసిన తప్పును ఆయన ఎరగకుండానే ఇక్కడ ఎవరిని దూషిస్తున్నాడు? క్రీస్తుని దూషిస్తున్నాడు. "నువ్వు క్రీస్తువు కదా! నిన్ను నువ్వు రక్షించుకొనుము. మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండో వాడు దానిని గద్దించి, "నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పెను. ఆ విధముగా ఆయనను చూచి యేసు నువ్వు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమన్నాడనమాట. ఈ విధముగా ఇద్దరు దొంగల మధ్యలో మన ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన అక్కడ వేలాడదీశారనమాట. ఈ యొక్క శిలువ శిక్ష ఎలాంటి వారికైతే అప్పుడు రోమా సామ్రాజ్యం ఎలాంటి వారికి పడిద్దంటే ఎంతో పెద్ద భయంకరమైన నేరాలు చేసిన వాళ్ళకి, దొంగలకి, దేశద్రోహులకి, ఘోర పాపి అయిన హంతకులకి, నరహంతకులకి అలాంటి శిలువ శిక్ష ఏస్తారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనలో ఏ నేరము లేదు, ఏ పాపము లేని కరుణామయుడు, దయామయుడైన ఆయనకి అలాంటి ఆ యొక్క శిలువ శిక్షను ఆయనలో ఏసారన్నమాట. ఆ యొక్క శిలువ శిక్ష ఏసి కూడా ఆయనని ఎక్కడ ఆ యొక్క కల్వరి గిరి పైన ఆ యొక్క ఇద్దరు దొంగల మధ్యలో ఆయనని నుంచోబెట్టారన్నమాట. సిలువ ఏసారన్నమాట. ఆ యొక్క ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అంటున్నారు. ఆయనకి ఆ యొక్క దొంగ ఆ యొక్క శిలువ శిక్షకి ఆయన పాత్రుడే. కానీ గూడా ఆ
ఆయనేమంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని గూడా రక్షించమని ఆయన అక్కడ ద్వేషిస్తున్నాడనమాట. దూషిస్తున్నాడు. అలాంటి ఆ యొక్క దూషణలు ఎన్నో దూషణకరమైన మాటలు ఆయన భరించాల్సొచ్చిందనమాట. ఇంకా మనం మత్తయి సువార్తలో గూడా చూసుకున్నట్లయితే, నువ్వు రాజులకు రాజువు కదా! నిన్ను నువ్వు రక్షించుకో. నువ్వు ఆ యొక్క సిలువ మీద నుంచి కిందకి దిగు. మేమప్పుడు నమ్ముతాము అని ఎన్నో విధములుగా ఆయన అవమానించారనమాట. నువ్వు 3 రోజులు దేవాలయమును పడగొట్టి నువ్వు కడతానన్నావు గదా! నీకు సాధ్యము కాదా? సిలువ బాయి నుంచి దిగి నీవు నీ ప్రాణాన్ని రక్షించుకోలేవా? అని ఎన్నో విధములుగా ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, ఎన్నో మతాధికారులు, ఎంతమందో సైనికులు వీళ్ళంతా ఎన్నో అవమానాలు, హేళన చేసినప్పటికి గూడా ఆయన మాత్రము ఆ యొక్క నోరు తెరవలేదనమాట. వాటన్నిటిని ఆయన భరిస్తూ ఉన్నాడు. ఎందు నిమిత్తం అంటే, ఆయన మన పాపాల నిమిత్తమై ఈ లోకానికొచ్చాడు కాబట్టి, మనకు పడవలసిన శిక్ష ఆయన భరించాలని ఆయన ఒక తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట. ఈ విధముగా ఆయన ఇన్ని వేదనలు, బాధల్లో పడినప్పటికిని ఆ సిలువలో ఆయనని రాత్రి 11 గంటలకు ఆయనను బంధించి, మళ్ళీ నెక్స్ట్ డే 9 గంటలకు ఆయనని సిలువ వేశారన్నమాట. ఈ రాత్రంతటి కూడా ఆయనను ఎన్నో విధముగా ఆయనకి కొరడా దెబ్బలు కట్టి, ఆ పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి ఆ యొక్క తీర్పు కోసము అటు ఇటు రాత్రంతా తిప్పుతానే ఉన్నారనమాట. ఆయనకు ఎలాంటి ఆహారం ఇవ్వకుండా, దాహం ఇవ్వకుండా, ఆ యొక్క తీర్పు కోసం తిప్పుతూ, శోధిస్తూ, హింసిస్తూ, అవమానంగా మాట్లాడుతూ, నిందిస్తూ, దూషిస్తూ ఉంటూ ఆయనకి ఆ యొక్క సిలువ మరణానికి అప్పగించారు. ఆ విధంగా అప్పగించినప్పుడు ఆయన ఎందుకొచ్చాడో ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 12 అధ్యాయము 46 వచనంలో చూసినట్లయితే, "నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకట్లో నివసించి ఉండకుండునట్లు, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని" చెప్తున్నాడనమాట. ఆయ మనం అందరము చీకట్లో పడకుండా వెలుగులో నివసించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని వెలుగుగా ఉంచాలని ఆయన ఈ లోకానికి వచ్చి మన యొక్క పాపాల్ని ఆయన మీద వేసుకున్నాడు. అలాగే మనం ఒక కొవ్వొత్తిని మనం వెలిగించామంటే మనకి చీకట్లో ఉన్నప్పుడు మనం ఏ వెలుగు కావాలంటే ఏం చేస్తాము? కొవ్వొత్తిని వెలిగిస్తాం గదా! కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అది ఏం చేస్తది? అది వెలుగుతూ అది కిందకి కరిగిపోతూ మనకి వెలుగునిస్తది కదా! అదే విధముగా మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన యొక్క మరణానికి పాత్రుడైపోయి తనను తాను అప్పగించుకుంటూ ఆ యొక్క వెలుగును మనకి ఇస్తూ కొవ్వొత్తిలాగా మనకి వెలుగునిస్తూ ఆయనను మన కోసం సమర్పించుకున్నాడనమాట. అలాగనే దూషణ చేయవారు దేవుడు ఏ విధముగా శిక్షిస్తాడో ఒకసారి చూసుకుందామండి. ఈ దూషణ చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష వస్తదో అన్నది యెషయా గ్రంథము 51 అధ్యాయం 7, 8 వచనాల్లో మనకి తెలియబడుతుందనమాట. మనం దూషిస్తే మనల్ని దూషించిన వాళ్ళని మనం ఏమి చేయకూడదు. అదంతయు యెహోవా తండ్రి మన ప్రభువే చూసుకుంటానని మనకిక్కడ సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథము 51 అధ్యాయంలో ఇక్కడ 7, 8 వచనాలు చూసుకున్నట్లయితే ఏ విధముగా శిక్షిస్తాడని చెప్తున్నాడండి. 7వ వచనము. నా బోధన హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చెమట వారిని కొరికివేయును. బొద్దిక గొ గొ గొర్రె బొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. ఇక్కడ వస్త్రములని చెమట ఏ విధముగా కొరికివేస్తదో, బొద్దింక గొర్రె బొచ్చును ఏ విధంగా కొరికివేస్తదో, ఆ విధముగా మనల్ని నిందించే వాళ్ళని, దూషించే వాళ్ళని ఆయన కొరికివేస్తానని అక్కడ మనకి తెలియబరుస్తున్నాడనమాట. అయితే నా నీతి నిత్యము నిలుచును. నా రక్షణ తరతరములు ఉండునని అక్కడ చెప్తున్నాడనమాట. ఆయన నీతి మాత్రము నిత్యము ఉంటది. మనం ఎన్ని ఇది అయిపోయినప్పుడు కూడా మనం ఆయన యొక్క నీతి మా యొక్క మా నిత్యము నిలుస్తదని అక్కడ మనకి హెచ్చరిస్తున్నాడనమాట. ఆయన రక్షణ తరతరములు ఉంటదనమాట. మన మన తర్వాత తరములు గూడా మన ముందు తరం ఏ విధముగా ఆయన ఆరాధించి స్తుతించిందో, మనం ఏ విధముగా ఆరాధించి స్తుతించుతున్నామో, అలాగే మన తర్వాత తరము గూడా ఆయన ఆరాధించి స్తుతించుతారని ఇక్కడ మనకి తెలియపరుస్తుందనమాట. అలాగే మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రకటన మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో గూడా మనకిక్కడ ప్రకటన 2వ అధ్యాయము చూసుకున్నట్లయితే 5, 7 వచనాలలో ఇక్కడ ఈ యొక్క ప్రకటన గ్రంథము ఎవరు రాశారంటే యోహాను గారు, ఆయన శిష్యుడైన యోహాను గారు రాశారు. ఈయన యోహాను గారితో యెహోవా తండ్రి మాట్లాడుతూ ఆయనది ప్రత్యక్షతలో ఆయనకు కనబడి ఈ యొక్క 7 సంఘాల గురించి రాయమని ఆయన
ఆయన పద్మాసు ద్వీపంలో ఉండి రాపిస్తున్నారన్నమాట. ఆయన ఈ యొక్క 7 సంఘాలకు యోహాను గారి ద్వారా ఏమని హెచ్చరిక చేస్తున్నాడో ఇక్కడ చూద్దామండి. ఇక్కడ 5వ వచనం నుంచి చూసినట్లయితే, "నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి." మనం ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ఈ యొక్క ఈ యొక్క ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడన్నమాట. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే మనమే. సంఘం ఎలా ఉండాలి అని ఆ యొక్క హెచ్చరిస్తూ చెప్తున్నాడు. సంఘం అంటే మనమే అందరమే. మనందరము కూడితేనే అది ఒక సంఘం అవుతుందన్నమాట. సంఘానికి హెచ్చరిస్తున్నాడంటే మనల్ని కూడా హెచ్చరిస్తున్నట్లే మనకిక్కడ తెలుస్తుందన్నమాట. నువ్వు మారు మనసు పొందితేనే సరే అని చెప్తున్నాడన్నమాట. మనం మారు మనసు పొంది ఉండాలని ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నాడిక్కడ. మారు మనసుతో పొంది అని చెప్తున్నాడు. అలాగే మనం ఇక్కడ పైన చూసుకున్నట్లయితే 6వ వచనంలో, "అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది. నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుతున్నాను." నికోలాయితు అంటే ఎవరంటే ఇతను మనం ఇక్కడ అపోస్తలులను చూసుకున్నట్లయితే అపోస్తల కార్యములో 7 అపోస్తలు ఉంటారనమాట. వాళ్ళలో ఈ యొక్క నికోలైస్ అనే అపోస్తలు అతను ఉంటారనమాట. ఆయన యొక్క క్రియలు ఏమై ఉన్నాయంటే, అపోస్తల కార్యము 6 అధ్యాయము 5 వచనం అంటే, ఆ యొక్క క్రియలు మీరు ద్వేషిస్తున్నారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ద్వేషిస్తానని చెప్తున్నాడు. ఆయన క్రియలు ఏమై ఉన్నాయంటే అక్కడ ఏమి క్రియలంటే వాళ్ళు చేసినది సంగమునకి పరిచర్య చేయుటలోను, ఆత్మతోను, జ్ఞానముతోను నిండుకొనున్నారు. ప్రార్థన యందును, వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని వారు చెప్పిరన్నమాట. ఆ యొక్క క్రియలంటే సంఘమునకు పరిచర్య చేయుట, ఆత్మతోను, జ్ఞానముతోను ఉన్నవారు. ప్రార్థన యందు, వాక్య పరిచయం యందు ఎడతెగక ఉన్నారన్నమాట. అలాంటి క్రియలు వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టే ఇక్కడ ఆత్మ ఏం చెప్తుంది, సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ యొక్క హెచ్చరికలను మనం కలిగి ఉంటామో, ప్రార్థనలోను, వాక్య పరిచర్యలోను, ఆత్మతోను, జ్ఞానంతోను మనం ఎప్పుడైతే నిండుకొని ఉంటామో, ఎడతెగక ఆయనతో మనము కలిసి ఉంటామో, అప్పుడే మనకేమి ఇస్తానని చెప్తున్నాడు తెలుసా ఇక్కడ? జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటున్నాడు. అంటే జీవవృక్ష ఫలములను మనం ఎక్కడ భుజిస్తాము? పరలోకములో ఆయనతో కలిసి మనము ఆయన భుజిస్తామని ఇక్కడ మనకి హెచ్చరిస్తున్నాడన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడి సాతాను క్రియలకు లోబడకుండా ఉంటామో, అప్పుడే మనము ఆ యొక్క ఆయనతో కలిసి పరలోకములో జీవవృక్ష ఫలాలను మనము భుజిస్తాము. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి మనం. మనం మరి ఏ గుంపులో ఉన్నాము? మరి ప్రభువైన యేసుక్రీస్తును దూషించే వారి గుంపులో ఉండి ఆయన యొక్క కీడును తెచ్చుకునే వాళ్ళముగా ఉన్నామా? లేక ఆయనను ఆజ్ఞానుసారముగా మనం నడుచుకొని, ఆయనకు వెలుగును తీసుకొని వచ్చే గుంపులో ఉన్నామా? మనము ఒకసారి పరీక్షించుకునే వాళ్ళముగా ఉందాము. మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞానుసారముగా ఉంటామో, ఆయన మనకిచ్చిన వాగ్దానాలన్నీ కూడా మనము పొందుకునే వారముగా ఉంటాము. మన క్రియలు, మన పనులు అన్నీ కూడా మనకి ఆయన ఆయన ఆజ్ఞానుసారముగా మనం ఉన్నామంటే, మన పరలోక రాజ్యములో మనకు ఆయనతో పాటు మనకి స్థానం ఇస్తాడు. ఆ యొక్క జీవవృక్ష ఫలాలను కూడా మనం భుజించే వాళ్ళముగా ఉంటాము అని మన ఈ యొక్క వాక్యము ద్వారా మనకి ఇక్కడ తెలియపరచబడుతుందన్నమాట. కాబట్టి మనకిచ్చిన ఆ యొక్క దేవుడు మన కోసం ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి, ఈ యొక్క దివ్యమైన వాగ్దానాలను కూడా మనమందరం కూడా పొందుకునే వారముగా ఉండాలని, ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి, ఎడతెగక ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ప్రేమలో మనము ఉండే వాళ్ళముగా, ఇతరులకు ఆయనను గురించి మనము ప్రకటించే వారంగా, మనము సంఘములో కూడా మనము ఆయన బిడ్డలుగా, ఆయన పరిచర్యలో మనం ఆయన బిడ్డలుగా, ఆయనలో ఎదిగే వారముగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో యేసు పరిశుద్ధ నామములో కోరుకుంటున్నానండి. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నాకు అయితే ఏంటి అంటే హడావుడిగా చెప్పడం అవుతుందండి. నిన్న నేను 12 గంటలకి నాకు ఈ యొక్క వాక్యాంశాన్ని గురించి నాకు తెలియబడింది. నేనింక ఏదో నాకు తెలిసినంత వరకి నేను నేర్చుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడం జరిగింది. ఏమన్నా పొరపాటులుంటే మీరు పెద్ద మనసు చేసుకోగలరని నేను ఆహ్, ప్రా అడుగుచున్నాను. ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క సమయాన్ని నాకిచ్చిన మీ యొక్క గ్రూప్ అందరికిని మరొకసారి నా యొక్క వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దే దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.